అన్న నమస్తే. నమస్తే సార్. ఏం పని చేస్తా ఉంటారు? నేను లేబర్ పని చేస్తాను సార్. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఎట్లుంది? ఏం ఎట్లేదు, అంతా ఏం రాలేదు. అంతా కాంగ్రెస్ అంతా ఇంకా ఏం చర్చ లేదు, ఏం ఈ లేదు. మనం టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండే, అంతా దునియా బాగుండేది. ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు నుంచి అన్ని ఖరాబ్. అది ఇది పింఛన్ డబ్బులు 4,000 ఇస్తానన్నాడు, అదే 2,000 వచ్చింది. ఇప్పుడు బస్సులో రేటు కూడా పెరిగేసిండు. మరి ఇది 500 గ్యాస్ అన్నాడు, 500 లేదు, ఏమి లేదు. మళ్ళీ అదే మామూలు 1,000 రూపాయలు 2,000 ఉంది గ్యాస్. మరి ఏం చేసినట్లా మాకు చెప్పు? ఏం లేదు. ఆయన వచ్చినప్పుడు టీఆర్ఎస్ వచ్చినప్పుడు అందరికీ ఇల్లు ఇచ్చి అందరికీ ఇచ్చి బాగుండండి అని చెప్పినాడు. అంత రోడ్లు కూడా బాగా క్లీన్ ఉంటుండే. ఇప్పుడు రోడ్లు కూడా అంతా చెడిపోయినవి. వాన వస్తే కూడా ఇంకా ఖరాబ్ అయిపోతుంది. ఎవరు చూసుకోలేదు. కాంగ్రెస్ అంతా వేస్ట్. ఇప్పుడు మరి మీరు మేస్త్రి పనులు చేస్తూ ఉన్నారు కదా, పనులు దొరుకుతున్నాయి మీకు? పనులు ఇప్పుడు దొరికేలేదు సార్. అప్పుడు దునియా పనులు వస్తుండే. ఇప్పుడు ఏం పని అంత లేదు సార్. అంత ఇంటికి ఇక్కడ కూర్చోవాలా, ఇంటికి పోవాలా, కూర్చోవాలా, ఇంటికి పోవాలా. ఇంటికి ఏదో 5,000, 6,000, 8,000 ఉంటుంది. అందరూ కూర్చొని తింటే అంత జోలికి కూడా పట్టుకునేది ఇక్కడ. ఇప్పుడు మరి మార్పు అన్నాడు కదా, మార్పు ఎట్లుంది? ఏం మార్పు ఏం లేదు, రాలేదు సార్. ఏం మార్పు రాలేదు. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుంది సార్. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అంతా మార్పు అంతా అక్కడే క్లీన్, రోడ్లన్నీ క్లీన్. అందరూ మనుషులకు కూడా ఏమంటే బస్సులో ఫ్రీ పెట్టలేదు అప్పుడు. ఇప్పుడు అంతా బస్సు ఆడవాళ్ళకి ఫ్రీ పెడతాడు, మా ఆడవాళ్ళంతా మాకు మీదకి వేస్తాడు. 30 రూపాయలు అనేది 40 రూపాయలు చేసినాడు. ఇప్పుడు మాదంతా అది మా మీదకి వేస్తున్నాడు బస్సు ఛార్జ్ సార్. మరి ఏం ఇచ్చినట్లు సార్? ఆ భీము సోనమేశ్వరి వేస్తాము, సన్న భీమ వేస్తాడు. ఏడేస్తాడు, అదే నూకులు భీమే వేస్తాడు. లేదు సార్, ఏడుంటావు సన్న భీము చెప్పు సార్? సన్న భీమే లేవు. ఏమో కొన్ని ఒక 1/2 కిలో సన్న భీము ఉంటే 1 కిలో ఇవి ఉంటుంది, నూకులు ఉంటుంది. ఎట్లుంది? కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి మంచిగా ఉందా? కేసీఆర్ పరిపాలన బాగుంటుంది సార్. ఇప్పుడు వచ్చేది కూడా జూప్లేస్ వచ్చేది కూడా కేసీఆర్ వచ్చేది. ఎందుకు కేసీఆర్? మరి రేవంత్ రెడ్డి ఏం చేయలేదు? ఏం లేదు సార్, ఏం లేదు సార్.